ఈరోజు ఆండూరు ఆదర్శ్ నగర్ కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త విఠల్ నాయక్ మరియు ఆలంపల్లి ప్రకాష్ వీరి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించి అన్నప్రాసన మరియు ఇక్కడ అన్నప్రసాదాలను స్వీకరించారు. కట్టమైసమ్మ మాతాకి ఈరోజు అమావాస్య రోజు ఆదర్శ్ నగర్ పాతకుంట ఎందు ప్రతి నెలలాగే అమావాస్య రోజు అన్నదానం జరుపుకోవడం జరుగుతుంది. అందుకు విచ్చేసిన పెద్దలకు నమస్కారాలు, అట్లనే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతిదినమై అన్నట్లు అభివృద్ధి చెందుతుంది ఆలయము. కాబట్టి ప్రతి అమావాస్యకు అన్నదానం జరుపుకుంటామని మీ అందరి ముందు ఏర్కొంటూ ముగిస్తున్నాను. ఈరోజు తాండూరు పట్టణంలోని ఆదర్శ నగర్లో నిలిచిన కట్టమైసమ్మ అమ్మవారి ఈరోజు అమావాస్య నాడు. ఎందుకంటే దాదాపుగా మన ఆషాఢ మాసం ఒక నెల రోజులు ప్రతి భవానీ మాత గుడి, మైసమ్మ గుడి, పోచమ్మ గుడి, మరి పేర్లు వేరే వేరే ఉన్నా కానీ బోనాలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఆషాఢ మాసంలో కూడా బోనాలు పెద్ద ఎత్తున మనం జరుపుకున్నాము. మరి అదేవిధంగా మొన్న కూడా మన కట్టమైసమ్మ దగ్గర మరి కని విని రీతిలో కూడా మరి మన ఒక గుడి అధ్యక్షుడు నరేశన్న గారు మరి ప్రతి అమాసకు అన్న ప్రకాష్ అన్న అన్నదానం చేస్తుంటారు. మా మిత్రుడు అంజయ్య గారు, మరి మన అన్న నాయక్ సాబ్ అందరూ కూడా కట్టమైసమ్మ దీవెనతో అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలి. మరి ఈ రోజు నుంచి మరి ఏదైతే ఆషాఢ మాసం ముగింపు అమావాస్య ఈరోజు ముగింపు కాబట్టి రేపు నుంచి మరి మన హిందూ బంధువులందరూ కూడా చాలామంది పవిత్రంగా శ్రావణ మాసం అంటే ఇప్పుడు రేపు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ కాబట్టి మరి మన హిందువులు కూడా అందరూ ప్రతి ఇంట్లో కూడా శుభ్రం పంచుకొని దాదాపుగా ఒక 1 మంత్ వరకు ఎవరు కూడా మరి మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, రొయ్యలు కానీ ఏమీ తినకుండా మరి పవిత్రంగా ఒక నెల రోజులు గడుపుతారు. కాబట్టి మరి ఇప్పటికే ఆషాఢం ముగింది, శ్రావణం స్టార్ట్ అయింది. కాబట్టి మరి ఈ శ్రావణంలో కూడా చాలా పవిత్రంగా మనం భావించుకుంటాము. మరి గతంలో కూడా ఏ రకంగా అయితే అమావాస్య నాడు మరి ప్రకాష్ గారు ప్రతి అమావాస్యకు మరి ఆయన అన్నదానం చేస్తారు. కాబట్టి వారి కుటుంబాలకు అందరూ కూడా మరి కట్టమైసమ్మ అమ్మవారు మరి కృప, మరి అమ్మవారి దయతోని వారు అందరూ బాగుండాలి. వాళ్ళతో పాటు కూడా మరి ఎవరైతే భక్తులు వస్తారో మరి కట్టమైసమ్మ అమ్మవారికి భక్తులు వస్తారో వాళ్ళు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలు మరి ఈ యొక్క మన శ్రావణ మాసం అందరం కూడా సుఖ సంతోషం జరపాలని కోరుకుంటూ మన ఒక హిందూ బంధువులకు మరి ప్రతిరోజు మనము ఈ శ్రావణ మాసం లోపల ఏదో ఒక గుడికి పోవాలి. మరి ఎక్కడ కూడా మనకు ఈ గుడి లోపల దీపాలు కానీ, మరి ఆంజనేయ గుడి కాడ భజనలు కానీ మనం ఈ నెల మొత్తం చేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మరి ఏదైతే గతంలో కూడా మరి శ్రావణ మాసంలో ఎందుకు భజన చేస్తుంటే గతంలో కూడా గత్తరు వచ్చేవాళ్ళు. ఆ గత్తరు నుంచి చాలామంది చనిపోయినందుకు మరి ఆ రోజు మరి అందరూ కూడా ఏం చేశారంటే ఈ ఒక నెల రోజులు మాత్రం ఎలాంటి మరి మటన్ కానీ తినొద్దని మరి ఆ గతంలో కూడా మరి ఇంటి ముందర మనము ఆలికి వేసేవాళ్ళం, నీళ్ళతోని పెద్దతోని వేసేవాళ్ళం, ఎలాంటి పురుగు రాకుండా. కానీ ఆ రకంగా ఇప్పుడు మాత్రము ఈ నెల రోజులు మాత్రం మనం అందరం కూడా మరి ఈ యొక్క ఆషాఢ మాసం ముగింపు, శ్రావణ మాసం ప్రారంభం. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంకు మనం అందరం కూడా మరి సుఖ సంతోషం జరుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి కట్టమైసమ్మ దేవస్థానం అమ్మవారి దయ అందరూ కూడా కలగాలని కోరుకుంటూ జై హింద్, జై కట్టమైసమ్మ.